Hi friends, all competitive aspirants. This is Kasula Sanjeeva. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మన ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ మనం తీసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ కానీ చెప్పాలనుకుంటే మనం పేపర్ విధానంలో ఈ ఆబ్జెక్టివ్ ద్వారా ఒక ఆస్పిరెంట్ బ్రిలియన్సీని కానీ ఒక జాబ్కు అర్హత సాధించే ఇంటెలిజెంట్ని గుర్తుపట్టవచ్చా అని అంటే 100%గా నా ఒపీనియన్ ప్రకారం అయితే గుర్తుపట్టవచ్చండి. ఆబ్జెక్ట్ ద్వారా 4 ఆప్షన్లు ఇచ్చి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి దాని ద్వారా మనకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్లో 2, 3, 4లో. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మన లైఫ్లో ఒక 2 ఆప్షన్లు ఇచ్చినా కూడా ఇప్పుడు కాయిన్ ఉంది, ఒక కాయిన్ 1 రూపీ కాయిన్ ఉంది, మనం పైకి వేస్తాం. తర్వాత అది హెడ్డా టేలా బొమ్మ బొడుసా ఏం పడుతుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. బొమ్మ పడవచ్చు, బొడుసు పడవచ్చు. సో ఈ జీవితాన్ని డిసైడ్ చేసే ఈ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్లో ఎగ్జామ్ పేపర్ సెట్టర్ మనకు జాబ్ ఇచ్చేటటువంటి సంస్థలు 4 ఆప్షన్లు ఇస్తాయండి. 4 ఆప్షన్లో 2 ఆప్షన్లు ఇస్తేనే మనం దాని క్లారిటీ లేదనుకో, క్లారిటీ ఉంటేనే గన్ షాట్గా బిట్టు పెట్టేస్తాం. క్లారిటీ లేకపోతే నువ్వు 2 ఆప్షన్లు ఇచ్చినా కూడా పేపర్ చేయలేవు. ఏ పెడితే బి అవుతుంది, బి పెడితే ఏ అవుతుంది. సో దెర్ ఈజ్ 50-50 ఛాన్స్. బట్ ఇక్కడ 4 ఆప్షన్లు ఉంటాయి. 4 ఆప్షన్లతోటి మనం నెట్టుకుంటూ రావాలి. అంటే ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో అత్యంత క్వాలిటీగా అత్యంత ఇంటెలిజెంట్గా చదవాల్సిన విషయం ఉంటుంది మనం. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం లాపర్ చేయరాదు. సో జీవితాన్ని ఆబ్జెక్టివ్ టైప్ అనేది మారుస్తుంది. చాలా కఠినంగానే ఉంటుంది పేపరు, కానీ ఆప్షన్స్ మనం ఏదో ఇట్లా పెట్టేసి వస్తుంది వెళ్తాయంటే మాత్రం నెవ్వరండి. తలగాయ అస్సలు తలగాయండి. ఎంత సుడున్నా కూడా కష్టం అండి తలగాయి. ఎవరికి తలగాయ అసలు. ఎవరో పెట్టొచ్చిన 10 పెట్టొచ్చిన 8 జరిగినాయి అంటారు, కానీ ఇస్ నో ఛాన్స్ ఉండదు. మ్యాక్సిమం ఉండదు ఛాన్స్. మనం చదివి కరెక్ట్ ఇది ఆప్షన్ ఇది అని గన్ షాట్ తెలిసినే అవుతుంది. అట్లీస్ట్ 4 ఆప్షన్లలో నువ్వు రాళ్ళు వేయడం చాలా నెవర్ పాసిబుల్ అండి. తలగాయి ఎక్కువ అస్సలు తలగాయి. 10లో 2-3 కూడా తలగాయి. అంతా 4 ఆప్షన్లలో మనం ఒకటి కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేయాలంటే 10లో 2-3 కూడా తలగాయి. కానీ 2 ఉన్నాయనుకో, 2 కూడా తలిగే ఛాన్స్ లేదు. ఇక 4 ఏం తగులుతాయి రాళ్ళు మనకు. సో ఈ ఆబ్జెక్టివ్ విధానంలో మీరు అతి క్షుణ్ణంగా ఎలిమినేషన్ మెథడ్లో మళ్ళీ నెక్స్ట్ మీ నాలెడ్జ్ని అతను ఉపయోగించి సబ్జెక్ట్ మీద పూర్తి పట్టు సాధించి క్లారిటీగా అక్యురేట్గా మీరు చదివి రీడ్ చేస్తేనే గన్ షాట్గా ఒక్కటే ఆప్షన్ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇది గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఈ సజెషన్స్ మీకు నచ్చినట్లయితే మిత్రులారా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.